హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఇండోనేషియన్ డిషెస్లో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన ఇండోనేషియన్ డిషెస్ మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం ఒక స్ట్యూ తయారు చేసుకోబోతున్నాం. చాలా చక్కటి స్ట్యూ, వెజిటేరియన్ది. అది కూడా ఒక ఎగ్ ప్లాంట్ తయారు చేసుకుంటున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే స్వీట్ ఎగ్ ప్లాంట్ స్ట్యూ. ఈ స్వీట్ ఎగ్ ప్లాంట్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ అంటే పెద్ద సైజు వంకాయ ఒకటి, సోయా సాస్, నట్మెగ్ అంటే జాజికాయ, నిమ్మకాయ, పంచదార, టొమాటో పేస్ట్, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా స్వీట్ కార్న్. మొదటగా వెల్లుల్లి కట్ చేసుకుందాం. పెనం వేడవుతుంటే ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. స్ట్యూ కాబట్టి అన్నీ కూడా ఆల్మోస్ట్ క్యూబ్స్ లాగే కట్ చేసుకుంటాము. అందులో ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ కూడా ఉంటుంది. As with tomato. టొమాటోలో సీడ్లెస్ వేసుకున్నాము, పైది మాత్రమే వాడదాం, కిందిది వాడకపోవచ్చు అనేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎలా చెప్పాలంటే టెక్నికల్గా వాడేసిన టొమాటోలో మిగిలిపోయిన పదార్థాలతోటి కూడా స్ట్యూ తయారు చేయొచ్చు అనమాట. చేసాం కదా. పనంలో ఆయిల్ వేసుకొని యథావిధి వెల్లుల్లి, ఉల్లి అన్ని ఫ్రై చేస్తాం. ఫస్ట్ వెల్లుల్లి వేసాను, తర్వాత ఉల్లిపాయ. ఉల్లిపాయలో రేఖలు అవి విడిపోయి అలా విడిపోయిన తర్వాత కొద్దిగా ట్రాన్స్లూసెంట్ వస్తుంది కదా, అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు. నౌ ఐమ్ యాడింగ్ స్వీట్ కార్న్. కొద్దిగా అలా వేగిన తర్వాత టొమాటో వేసుకోవచ్చు. టొమాటో వేస్తే మళ్ళీ తడిగా అయిపోతుంది కాబట్టి అవి వేగకుండా ఉడుకుతూ ఉంటాయి ఆ తర్వాత. అందుకని అంతకుముందే కొద్దిగా ఫ్రై అవుతుంది. అలాగే మనకి బోల్డ్ అంత పని ఉంది కదా, కటింగ్ పని, ఆ పని కంటిన్యూ చేద్దాం. హాఫ్ సరిపోతుంది, మరి ఎక్కువ అయిపోకుండా ఉండడం కోసం అద్దం మాత్రమే వేస్తున్నాం. ఇందులో టొమాటో వేసాను.
ఎగ్ ప్లాంట్ ముక్కలు క్యూబ్స్గా కట్ చేసుకున్నవి వేసుకుంటాం. దీనికి బాగా టైం పడుతుంది, బోల్డ్ అంతసేపు వేగాలి, మెత్తబడాలి. కొద్దిగా నల్లబడుతూ మగ్గుతూ ఉంది ఎగ్ ప్లాంట్. అలా కొద్దిగా మగ్గి మెత్తబడిపోతుంది అనమాట. గుజ్జుగా కూడా తయారవుతాయి. ఎంత గుజ్జుగా తయారైతే అంత బెటరు. మనమైతే కనిపించడానికి కావాలి కాబట్టి షో కోసం నేను అలాగే పెడుతున్నా. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, నేను కూడా మర్చిపోయా, యూజువల్గా ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలాంటివి ఏమైనా ఫ్రై అయ్యేప్పుడు కొద్దిగంత ఉప్పు చల్లుకున్నామంటే పైనుంచి కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా. ఉల్లిపాయకి ఇట్లాంటి వాటికి అలాంటి పనులే చేస్తుంటాం. టొమాటోకి కూడా తొందరగా మగ్గుతుందనే ఉద్దేశంతో అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఫైనల్లో సీజనింగ్ చేసేటప్పుడు ఈ ఉప్పుని దృష్టిలో పెట్టుకొని మిగిలింది వేసుకోవాలి. కొద్దిగా షింకేజ్ కూడా వచ్చింది, చూసారు కదా. ఇందాక క్వాంటిటీ అనుకునేది కాస్త దగ్గరకు. ఒక్కొక్కటిగా ఫ్లేవర్స్ వేసుకున్నాం. ఫస్ట్ టొమాటో పేస్ట్ వేసుకున్నాం. లెమన్ తర్వాత వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్నాను అండ్ సోయా సాస్. కూరకు రంగులు గింగులు ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాలి. సోయా సాస్ వేసిన తర్వాత అన్ని రంగులు ఒకటైపోతాయి. టొమాటో ఒకటే కలవట్లేదు, ఎలాగో వాటర్ వేస్తాం కాబట్టి అప్పుడు కలిసిపోతుంది. నౌ we are going to that stage. వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కాస్త ఎక్కువే పడుతుంది స్ట్యూకి. అలానే మరీ సూప్ అంత ఉండదు. సూప్కి సాస్కి మధ్యలో ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఓకే, నేను పెద్ద పొయ్యి మీద షిఫ్ట్ చేస్తాను. ఇది ఒక బాయిల్ రావాలన్నమాట. ఒక 1 or 2 minutes పడుతుంది బాయిల్ రావడానికి, ప్రాపర్గా కుక్ అవ్వడానికి. తర్వాత సీజనింగ్స్ వేసుకొని దింపేసుకుందాం. అది ఆ బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పడిపోయింది కదా చక్కగా, బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది స్ట్యూ అయితే. ఇందులో కాస్త జాజికాయని అలా తురిమేస్తే ఫ్లేవర్ వస్తుంది మంచిగా. ఓకే, అలాగే నిమ్మకాయ, కొద్దిగంత ఉప్పు, ఇందాక వేసాము అందుకనే బ్యాలెన్స్గా వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్. మన లోకల్ ఫ్లేవర్స్కి తగ్గట్లుగా కాస్త ఏమైనా గ్రీన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. బట్ యూజువలీ స్ట్యూస్లో అలాంటివంతా కూడా ఏమి యాడ్ చేయము. బాగానే పడుతుంది పెప్పర్, ఎందుకంటే మరి కారాలు ఏం వేయలేదు కదా పెద్దగా. స్ట్యూ రెడీ. దీన్ని ఇలా ప్రెజెంటేషన్లో పెట్టేసి చూపిస్తాను.
సూప్ లాగా అలా కూడా తాగేయచ్చు, అంత బాగుంది. నైస్, మంచి కాంబో. రైస్లో కానీ రోటీస్లో కానీ ఇట్లాంటి వాటికి చేసుకోండి. ఓకే, చక్కటి సాలడ్ మనం తయారు చేసుకుందాం. ఇందాక స్ట్యూ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సాలడ్ తయారు చేసుకుందాము, అది కూడా నాన్ వెజ్ తోటి. నాన్ వెజ్ సాలడ్ అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, చికెన్ తిన్నట్లుగా ఉంటుంది, సాలడ్ హెల్దీగా కూడా ఉన్నట్లుంటుంది అన్నట్లు. అదే విధంగా అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ సాలడ్ పేరు ఏంటంటే ఇండోనేషియన్ చికెన్ సాలడ్. ఈ ఇండోనేషియన్ చికెన్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. లెట్యూస్ ముక్కలు, ఇది బేస్ కోసం వాడతాం. అలాగే బెల్ పెప్పర్స్ గ్రీన్ కలర్ది, పీనట్ బటర్, లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసం అనమాట, వెల్లుల్లిపాయలు, ఇది చిల్లీ సాస్ అంటే పండు మిరపకాయకి సంబంధించిన సాస్ తయారు చేసుకుని రెడీమేడ్ దొరుకుతుంది కదా అది, అలాగే అల్లం, సోయా సాస్, ఉల్లికాడలు, క్యారెట్, ఇంకా క్యాబేజ్. దీన్ని మాత్రం కట్ చేసి వాడతాం. అలాగే చికెన్ బోన్లెస్ ఒక స్టిక్ తీసుకున్నాము, దీన్ని కట్ చేసుకుంటాం. అలాగే రెడ్ బెల్ పెప్పర్, ఇంకా పీనట్స్ అంటే వేరుశనగ గుళ్ళు వేయించినవి తీసుకున్నాము, ఇది కూడా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట అడిషన్. ఓకే, ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాము. కటింగ్స్ బోల్డ్ అని ఉన్నాయి, అన్నీ కట్ చేసి మిక్స్ చేసుకోవడమే తరువాయి. కానీ చాలా టేస్టీగా ఉండబోతుందని నాకైతే అనిపించేస్తుంది. చక్కటి డ్రెస్సింగ్ వస్తుంది పీనట్ బటర్ కాంబినేషన్లో, కాబట్టి టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట అది. ఓకే, మామూలుగా సాలడ్ చేసే ప్రతిసారి కూడా నేను చెప్తూ ఉంటాను, సాలడ్కి బేస్ క్వాలిటీస్ అంటే ఇంపార్టెంట్గా 4 విషయాలు ఉండాలి. ఒకటి బేస్ ఉండాలి, రెండోది బాడీ ఉండాలి, మూడోది మంచి డ్రెస్సింగ్ ఉండాలి, నాలుగోది మంచి గార్నిషింగ్ ఉండాలన్నమాట. అంటే ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంటే. సో ఈ కాంబినేషన్స్లో మనం ఈరోజు సాలడ్ తయారు చేసుకోబోతున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో అన్నీ కూడా పచ్చిగానే మనం అలాగే తినేస్తాం సాలడ్ రూపంలో. పీనట్స్ మాత్రమే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి రోస్టెడ్ పీనట్ అలాగే వాడుతున్నాము. చికెన్ పచ్చి తినలేం కదా, అందుకని చికెన్ మాత్రమే స్లైస్ కట్ చేసి ముక్కలు ముక్కలు చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్లుగా నేను రెడీ చేసుకుంటాను. దీన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్ చేద్దాం. ఈలోపు పాన్ పెట్టేసుకుంటే వేడవుతూ ఉంటుంది, అందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళు ఈ చికెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బాగా పెద్దగా ముక్కలు చిన్నగా చేసుకుంటాను. ఓకే, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటాం. కొద్దిగా ఒక్క చిటికెడు ఉప్పు అందులో వేసి అలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాం. అలాగా మనకు బోల్డ్ అంత పని ఉంది కదా, ఈలో బాగా పని అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వెల్లుల్లిని చాప్ చేసుకుంటాం. అలాగే ఇంకా బోల్డ్ అని కటింగ్స్ ఉన్నాయి మనకు. ఈ కటింగ్స్ అన్నీ ఎలాగో చేసుకోవాలి కదా, ఇలా చికెన్ కూడా ఫ్రై అవుతుంది. ఈ కంటిన్యూ అలాగే చేద్దాం.
మీకోసం ఆగున్నాను నేను ఇంకా షెడ్డింగ్ చేయకుండా మీకు చూపించాలని. సో రెడ్, గ్రీన్ బెల్ పెప్పర్స్ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మనం జూలియన్ స్టైల్లో చాప్ చేసుకుంటున్నాం. క్యాబేజ్ కొద్దిగా పెద్ద పీసులు వచ్చే విధంగా క్యూబ్స్కి షెడ్కి మధ్యలో వచ్చే విధంగా కట్ చేస్తాం. ఓకే, ఫైనలీ 2-3 వస్తువులు ఉన్నాయి ఇంకా కట్ చేయడానికి. రెడీ అయిపోయింది. నేను టర్న్ ఆఫ్ చేస్తాను. ఒకేసారి తర్వాత మిక్సింగ్లో వాడుకోవచ్చు. యా, ఒక్క జింజర్ మాత్రమే షెడ్ చేసుకోవాలి. రెడీయా? నౌ మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఒక్కొక్కటిగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్, గోల్డ్ ఎంత పడుతుందండి పెప్పరు, ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే వేరే కారం ఏమీ వేయలేదు కదా ఇంగ్రీడియంట్స్లో, ఓన్లీ కొద్దిగా మాత్రమే స్ప్రింగ్ ఆనియన్ ఉంది, అది కూడా అంత కారం ఏం సరిపోదు, అందుకని కొద్దిగా ఎక్కువ పెప్పర్ వేస్తున్నా. ఇందులో ఇంకా లెమన్ జ్యూస్, అలాగే పీనట్ బటర్, చిల్లీ సాస్, గార్లిక్ అంటే వెల్లుల్లి, జింజర్, అల్లం, అంతే. ఫ్లేవర్స్ అన్నీ కూడా వచ్చాయి కదా, దీంట్లో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇది డ్రెస్సింగ్ అన్నమాట. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేస్తున్నా, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్, పీనట్స్, రెడ్ బెల్ పెప్పర్, ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్, సోయా సాస్. ఓకే, ఇది మాత్రం ఆ బేస్కి వాడుకుందాం. వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎమ్మీగా రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
నౌ చికెన్ కూడా యాడ్ చేస్తాం. డన్. దీని ఇలాగే కోల్డ్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టి కావాలంటే చల్లబరుచుకొని తినచ్చు, లేకపోతే రూమ్ టెంపరేచర్లో అయినా కూడా తినేసేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా ఇంకా బాగుంటుంది. అలానే ఫ్రీజ్ చేయకండి, చల్లగా చేసేయకండి, చల్లగా కొద్దిగా అన్నమాట. రెడీ అయిపోయింది డిష్ మొత్తం. దీన్ని చక్కగా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. యమ్మీ యమ్మీ, చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంది. స్వీట్ కాస్త ఎక్కువ పడినా బాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.